ప్రైజ్ ద లార్డ్. అనుదిన వాక్య ధ్యానములకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. నేటి దైవ లేఖనాన్ని చదువుకుందాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం. దేశమా, భయపడక సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. ఇక్కడ ఈ యొక్క వచనంలో యోవేలు ఇశ్రాయేల్ ప్రజలు ఒకవేళ పశ్చాత్తాపడితే వారికి వచ్చే దీవెనల గురించి లేదా వారికి వచ్చే ఆశీర్వాదాల గురించి ఇక్కడ చెప్తున్నాడు. మరి పశ్చాత్తాపంతో వచ్చే ఆశీర్వాదాలను చూసుకున్నట్లయితే ఎవరైనా ఆలస్యం చేయకుండా పశ్చాత్తాపడతారు. కానీ ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు వాటన్నిటినీ వారికి ఇచ్చిన అవకాశాలను పోగొట్టుకొని ఉన్నారు. ఇక్కడ మరి ఈ ప్రజలకున్న ఇగ్నోరెన్స్ని చూస్తే మనకు ఒక ప్రశ్న రావచ్చు. ఎందుకు ఆశీర్వాదాలు వస్తాయని తెలిసినా కూడా ఎందుకు పశ్చాత్తాపం పడట్లేదు? పశ్చాత్తాపం అంటే మనం చేసిన పాపములు లేదా తప్పులని మనం ఒప్పుకోవడం. పశ్చాత్తాపం అనేది లేకుండా విరిగినలిగిన హృదయం లేకుండా ఉండడంతో వారు ఎటువంటి తప్పు చేయలేదు అన్నట్టుగా ప్రవర్తిస్తారు. తప్పు చేశారని ఏమాత్రం ఒప్పుకోరు. మరి ఇక్కడ యోవేలు కూడా ఇజ్రాయెల్ ప్రజల్ని వారిని పశ్చాత్తాపడమని వేడుకుంటున్నాడు. వారి యొక్క పొరపాట్లను, వారి యొక్క పాపాలను విడిచిపెట్టాలని కోరుకున్నాడు. లేదంటే మిడతల దండు ఏ రీతిగా నాశనం చేస్తున్నారని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. అదే గ్రంథంలో 1వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్లయితే, గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దానిని పసరు పురుగులు తినివేసి ఉన్నవి, పసరు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. మరి ఇక్కడ చూసినట్లయితే దేశం అంతా ఏ రీతిగా నష్టపోయింది అనేది చూసుకోవచ్చు. ఏది మిగలకుండా నష్టపోయినారని చూడొచ్చు. అది ఎంతవరకు అనుకోవచ్చు అంటే జంతువులకు తినడానికి కూడా ఏమీ ఉండదు. మరి ఇక్కడ ఈ ప్రవక్త ఇజ్రాయెల్ ప్రజల్ని వేడుకుంటున్నాడు, పాపంని ఒప్పుకొని పశ్చాత్తాపడమని అడుగుతున్నాడు. యోవేలు 2వ అధ్యాయము 13వ వచనంలో ఈ విధంగా అంటున్నాడు, యెహోవా కరుణా వాత్సల్యము గలవాడును, శాంతిమూర్తి అని రాయబడి ఉన్నది. ఇక్కడ యోవేలు క్లియర్గా చెప్తున్నాడండి, మీరు ఎప్పుడైతే పశ్చాత్తాపడతారో, పాపాలు ఒప్పుకొని వాటిని విడిచిపెడతారో అవి మనకు ఆశీర్వాదాలకు దారితీస్తాయి. దేవుడు ఇశ్రాయేల్ ప్రజల్ని వేడుకుంటున్నాడు, నా యొద్దకు తిరిగి రండి అని. అదే అధ్యాయంలో 12వ వచనం చూసినట్లయితే, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్పూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. మరి యోవేలు ఇశ్రాయేల్ ప్రజల్ని వేడుకుంటున్నాడు దేవుని యొద్దకు తిరిగి రమ్మని. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దల వరకు కన్నీరు విడుచుచు దుఃఖించుచు దేవుని బతిమలాడుకోమని అడుగుతున్నారు. తర్వాత కింది వచనాలలో చూసుకున్నట్లయితే వారు పశ్చాత్తాపడి దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఏ రీతిగా ఆశీర్వదించబడినారు, ఆశీర్వాదాలు పొందుకున్నారో చూడవచ్చు. అదే అధ్యాయంలో 25వ వచనంలో చూసినట్లయితే, తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నెత్తును అని అంటున్నాడు. ఎంత గొప్ప మాట అండి. మనం పాపం ఒప్పుకున్నప్పుడు లేదా ఒప్పుకొని వాటిని విడిచిపెట్టినప్పుడు దేవుడు ఏ రీతిగా ఆశీర్వాదాలు ఇస్తాడని ఇక్కడ చదువుతున్నాం. మనం కూడా మరి ఈ ఇశ్రాయేల్ చేసిన విన్నపాలను మనం కూడా చేసుకుందామా? మనం చేసిన తప్పులను దేవుని యొద్దకు వచ్చి ఒప్పుకొని వాటిని విడిచిపెడదామా? మరి దేవుడు మన కొరకు పొందించిన ఆశీర్వాదాలని పొందుకుందామా? ఉపవాసముతో పశ్చాత్తాపడి కన్నీరుతో దేవుని యొద్దకు వచ్చి దేవుణ్ణి వేడుకుందామా? ఆయన యొక్క గొప్ప కార్యములను చూద్దామా? దేవుడి చిన్ని మాటలను దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.